సౌత్ నార్త్ షటిల్ సర్వీస్ చేస్తూ వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కి లేనంత బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కొడుతోంది. వేల కోట్ల కలెక్షన్లతో హిట్ సినిమాల్ని తన అకౌంట్ లో వేసుకుంటోంది. పుష్ప 2 సక్సెస్ తో ఫుల్ డిమాండ్ లో ఉన్న రష్మిక అప్కమింగ్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి? రష్మిక కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉంది. పాన్ ఇండియా వైడ్ గా తన హవా నడుస్తోంది. ఓన్లీ కమర్షియల్ సినిమాలు చేసి ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా కంప్లీట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనలోని యాక్టర్ ని కూడా సాటిస్ఫై చేసుకుంటుంది రష్మిక. యానిమల్ నుంచి బాలీవుడ్ లో కూడా బాగా పికప్ అయిన రష్మిక పుష్ప 2 తో పాన్ ఇండియా వైడ్ గా పీక్స్ కి చేరుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. రష్మిక సంవత్సరంలోపే దాదాపు 2500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో పుష్ప 2 తో పాటు ఈ సంవత్సరమే వచ్చిన చావా 600 కోట్ల క్లబ్ లో జాయిన్ అయి మరో హిట్ ని యాడ్ చేసింది. సల్మాన్ ఖాన్ తో రీసెంట్ గా వచ్చిన సికిందర్ కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేకపోయినా బాలీవుడ్ లో మంచి మార్కులే కొట్టేసింది రష్మిక. ఒకవైపు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూనే సౌత్ లో సినిమాల్ని కూడా స్పీడప్ చేస్తోంది రష్మిక. ఇప్పటికే ఈ జూన్ లో శేఖర్ కమల ధనుష్ కాంబినేషన్ లో కుబేరా రిలీజ్ కి రెడీ అవుతోంది. సౌత్ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది రష్మిక. బాలీవుడ్ లో మరో మూవీ ధామా కూడా తెరకెక్కుతోంది. వీటితో పాటు సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ కి సీక్వెల్ యానిమల్ పార్క్ కూడా లైన్ లోనే ఉంది. ఇక సౌత్ తో పాటు సెన్సేషన్ క్రియేట్ చేసి పుష్ప 2 కి సీక్వెల్ పుష్ప 3 కూడా రష్మిక చేతిలోనే ఉంది. సౌత్ లో గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, కుబేరా సినిమాలు ప్యారలల్ గా చేస్తోంది. ఈ సినిమాలతో మరో 5 ఏళ్ల పాటు రష్మిక కెరియర్ కంటిన్యూ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదంటున్నారు ఫ్యాన్స్.